ఏపీలో మద్యం ఏరులై పారుతోంది. దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా ఏపీలో మద్యం వినియోగం ఉంది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ సాక్షిగా ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఏపీలో 10.29% అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గతేడాది 9% కంటే ఈ ఏడాది మద్యం అమ్మకాలు పెరిగాయి. 11% మద్యం ఆదాయం పెరిగినట్లుగా ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఏపీలో విచ్చలవిడి బెల్ట్ షాపులతో భారీగా పెరిగిన మద్యం వినియోగం గమనించొచ్చు. మద్యం పర్మిట్ రూములతో బార్లకు ముందుకు రావటం లేదని వెల్లడించారు మంత్రి అచ్చెన్నాయుడు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు సతీష్. అనుశ్రీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం వినియోగం ఎంత ప్రమాదకర స్థాయికి పెరుగుతుందో ఈరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్తో స్పష్టమైనటువంటి పరిస్థితి. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మద్యం వినియోగం ఎక్కువగా ఉంది, మద్యం ఎక్కువగా తాగుతున్నారు అన్నది ఆ లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల కంటే కూడా ఈ ఏడాది ఈ వార్షిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం మనం చూస్తే 10.29% గ్రోత్ మద్యం వినియోగంలో, మద్యం అమ్మకాల్లో ఆ అధికారులు చూపించారంటే మద్యం వినియోగం అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ భారతదేశం ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఇక్కడ మద్యం వినియోగిస్తున్నారు. సో ప్రజల ఆరోగ్యాలకి అత్యంత ప్రమాదకరమైనటువంటి మద్యం వినియోగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువగా సాగుతుంది. అదేవిధంగా మహిళల మాన ప్రాణాలను తీసేటువంటి క్రైమ్కి కారణమైనటువంటి ప్రధాన కారణమైనటువంటి మద్యం అమ్మకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా జరుగుతున్నాయని ఎక్సైజ్ అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చిన పరిస్థితి. ఆదాయం పెంచుకోవడం కోసం మద్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులే షాపులన్నీ కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఆదాయాన్ని పెంచుకోవడం కోసం విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ఆ రెవెన్యూలో 11% గ్రోత్, అదేవిధంగా సేల్స్ లేదు మద్యం వినియోగాన్ని అమ్మకాలు, అదేవిధంగా వినియోగం దీంట్లో 10.2% గ్రోత్ రేటు ఈరోజు అధికారులు చూపించినటువంటి పరిస్థితి. దక్షిణ భారత్ వాస్తవానికి గత ప్రభుత్వంలో గత వార్షిక సంవత్సరంలో 9% గ్రోత్ రేటు నమోదైతే ఇప్పుడు 10.29%. జిఎస్డిపి ఇంకా డబుల్ డిజిట్కి వెళ్ళిందో లేదో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ వినియోగం అనేది మాత్రం 10.29% పెరగడం అన్నది, అది కూడా దక్షిణ భారతదేశం ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మద్యం వినియోగం ఎక్కువగా జరుగుతుందని ఈరోజు అధికారులు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్తో తేటతెల్లమైంది. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు అప్పగించడం, అలాగే పర్మిట్ రూములను కూడా విచ్చలవిడిగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యం. మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి సమయాన్ని పెంచడం, అర్ధరాత్రి వరకు మద్యం షాపులు, తెల్లవారుజామున 1 గంట వరకు బార్లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో విపరీతంగా మద్యం అమ్మకాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక ఆందోళనకరమైనటువంటి పరిణామం. అయితే ఇంత జరుగుతున్నా సరే ఎక్కడ కూడా ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మద్యం వినియోగాన్ని తగ్గించడానికి కానీ, మద్య నియంత్రణ కోసం చర్యలు తీసుకోండి కానీ ఎక్కడ కూడా చెప్పకపోవడం అనేది కోసమెరుపు. రైట్, థ్యాంక్ యూ సతీష్.